నాతో మాతో ఉంచి మనం నడిపించి మీరు మాత్రమే మహిమను పొందారు. మీకు వందనాలు, స్థితులు, అయినా ఇక్కడ ఉన్నటువంటి ఈ గురువు కొరకు ఈ స్థితులు ఇక్కడ రావాల్సినటువంటి అనేక మంది బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అది బిడ్డలను బలపరచండి, మీ సన్నిధికి నడిపించమని వారి ద్వారా మా ద్వారా ఈ యొక్క ఆరాధన క్రమము ద్వారా మీరు మాత్రమే మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాము. పొందాము ఈ మాటలు సహకరించలేదా మీ ఆత్మీయ ప్రతి ఒక్కరిని నింపండి. ఈ మాటలు ప్రకటించినటువంటి గురువులను మీ ఆత్మ నింపమని మేము ప్రార్థన చేస్తున్నాము. పొందాము ఈ మాటలు వినడానికి కావాల్సినటువంటి వేరే పట్టులు, జ్ఞానంలో చెవిని, ఆత్మను, ప్రార్థన సిద్ధపాట్లు వీళ్ళందరికీ దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుతామని యేసయ్య నామమున జీవులను అతిగా అడిగి వేడుకుంటున్నాం. ఆమె చూపించినటువంటి చిన్నలకు పెద్దలకు ఈ శబ్దాంశాల ద్వారా దూర ప్రాంతాల్లో ఉండి దేవుని మాటలను ఆలపిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాములు శుభములు మీ అందరికీ తెలియజేసుకుంటాం. మీ అందరికీ నా వందనాలు. మంచిది దేవుని ద్వారా ఇప్పుడు చదువుతున్నటువంటి లేఖన భాగాల్లో ఒక మాట, మంచి మాట నన్ను పట్టుకున్నటువంటి మాట ఏంటంటే, నీ సహాయము చేత సైన్యములను నేను జయించగలను. దేవుని గుళ్ళారా ఈ లోకంలో ఏ మనుషుడైనా కావచ్చునో దేవుని సహాయ సహకారములు తనతో ఉంటే సైన్యములను, ఇప్పుడు సైన్యాలు ఎక్కడున్నాయి? అసలు రాజులు ఎక్కడున్నారు? ఉన్నారన్నా? రాజులు లేరు, సైన్యాలు లేవు. అయితే సైన్యం అంటే మామూలు విషయం కాదు. నేను ఒక్కనే సైన్యములను జయిస్తానని అక్కడ రాయబడింది. సైన్యము లాంటి సవాలు ఈ లోకంలో ఏది మన ముందున్నా సరే దాన్ని మనం జయించవచ్చు. చిన్నది కావచ్చు, కొంచెం పెద్దది కావచ్చు, లేకపోతే సైన్యం అంతటిది కావచ్చు కాదు. ఆమె హల్లెలూయా. నీ ఇంట్లో నీ పరిస్థితి చిన్నదే కావచ్చు, బలహీనమైనటువంటిదే కావచ్చు, బిడ్డలను చదివించుకోలేనటువంటి ఉన్నతమైనటువంటి విద్యను వారు అభ్యసించులాగా చేయలేనటువంటి పరిస్థితి నీది కావచ్చు. దేవుని సహాయము నీతో ఉంటే, ఆమె దేవుని సహాయము నీతో ఉండేటట్లుగా నీ భక్తి ఉంటే అది ఎంతటి చదువైనా సరే నీ పిల్లలు చదివేస్తారు. ఎంతటి ఉద్యోగమైనా సరే నీ పిల్లలు దాన్ని వశం చేసుకుంటారు. ఆమె దాని మీద ఎక్కి కూర్చుంటారు. అంతే. ఆమె హల్లెలూయా. కాబట్టి నీ విషయం కావచ్చు, నీ భర్త విషయం కావచ్చు, నీ భార్య విషయం కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, ఎప్పటికీ ఎన్నటికి కూడా క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము మన భక్తి ఎలా ఉండాలి అంటే దేవుని సహాయ సహకారములు మనతో ఉండేటట్లుగా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అప్పుడే సైన్యం లాంటి దేనినైనా సరే నువ్వు జయిస్తావు, సొంతం చేసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అటు కృపలో అటు భక్తిని దేవుడు మనందరికీ యేసు నామములో దయచేయును గాక. సరే, మంచిది.
కుమారుడు పరంజ్యోతి ఇక్కడ ఒక ప్రసంగం చెప్పాడు. అదే మొట్టమొదటిగా మైకి పట్టుకొని పరంజ్యోతి ప్రసంగం చెప్పటం. మేము బండారు వెళ్ళినప్పుడు ఆ చక్రి కన్నా చిన్న పిల్లడు, మరి ఆ వయసులో ఆ పిల్లోడు, ఆ చెల్లెలు ఇంకా చిన్నపిల్ల, ఆ వయసులో మేము అక్కడికి వెళ్ళాము. అప్పటి నుంచి కూడా చాలా మరి ప్రార్థన అంటే, ఆలయం అంటే, సేవకులు అంటే భక్తితోటి, గౌరవంతో, అసలు వాళ్ళ అమ్మ నాన్నకి భక్తి నేర్చుకోలేదు. అర్థమవుతుందండి. వాళ్ళ అమ్మ నాన్న అంత భక్తి ఉండేవాళ్ళు కాదు. ఈ పిల్లలను బట్టి వాళ్ళు ఈయనకి నేనే బాప్తిసం ఇచ్చాను, చెల్లికి నేనే బాప్తిసం ఇచ్చాను, వీళ్ళ అమ్మకి నేనే బాప్తిసం ఇచ్చాను, వీళ్ళ నానే బాప్తిసం తీసుకోలేక ఆ ఇంట్లో. ఆమె సరే ఒక ప్రసంగం ఇక్కడ చెప్పాడు. చెప్పిన రోజున నేను అటు చేశాను కాలేజీలో అని చెప్పినప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. అసలు అంత కోపం వచ్చిందో కర్ర పట్టుకుని కొట్టేద్దాం అనుకున్నా. ఇవన్నీ ఎందుకు చేశాను నాకు తెలియదు, ఎంతవరకు తెలియదు. సరే తర్వాత మళ్ళీ వెళ్ళాడు. బైబిల్లో డౌట్ వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను అన్నాను, నీకు బైబిల్ బాగా ఎందుకు ఎక్కువగా చదువుతున్నావు, ఆ బైబిల్ కొన్ని తగ్గించి నువ్వు వెళ్ళిన పని చూడు అని చెప్పానని అన్నా. ఆ తర్వాత కూడా ఇంకోటి ఏమన్నానంటే, నువ్వు తెల్లవారులు బైబిల్ చదువుతూ ఉంటే చదివేటట్లయితే నువ్వు ఆ పని మానేసేసి అభిషేకం ఇస్తాను, ఎక్కడో చాట ఉండడం. నేనంటే సంవత్సరం ఉండిపోయి ఒక సంఘంలో ఉండాల్సి వస్తుంది. అదే బయట ఉంటే ఒక 4-5 సంఘాలు నేను కట్టేసేవాడు ఈ పాటికి. ఎందుకంటే ఆ ఊరు వెళ్ళి అక్కడే సంఘం కట్టాను. సంవత్సరం ఉండటం ద్వారా ఇక అక్కడే ఉండాల్సి వచ్చింది. అర్థమవుతుంది. అందుకే నేను చెప్పింది ఏంటంటే, నువ్వు ఆ చదువు మీద ఉంచు ఎక్కువ ధ్యాస అని చెప్పానని అన్నాను. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, తరుణుడు అమ్మగా మన తరుణ్ ఏం చదవాలనుకుంటున్నాడు ఇప్పుడు? ఐఎస్. ఎందుకు అనుకున్నాడంటే, అసలు ఎట్లా అనుకున్నాడు, దేనికి అనుకున్నాడు? సరే తరుణ్ లేడు కాబట్టి అసలు సమాధానం రాదు. ఆయన హృదయం ఉన్నది ఏం కూడా తెలియదు కదా పూర్తిగా. ఎందుకనంటే ఒక మంచి వ్యక్తి మన మధ్యకి వస్తే అది మనకు వేరు ఆశీర్వాదం. మంచి వ్యక్తి ఎవరంటే బాగా డబ్బులటువంటి వ్యక్తి కాదు, దాన ధర్మాలు చేసేటువంటి వాడు కాదు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయము భక్తి కలిగి గుడికి వెళ్తా ఉంటే ఆ పిల్లోడు దేవుడు ఏం చేస్తాడంటే, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, దేవుడు హెచ్చిస్తాడు. ఆమె హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి, హెచ్చిస్తాడు. ఆ హెచ్చించిన దాన్ని కడమ పిల్లలు సమాజం చూసి ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా నేను ఎట్లా అయిపోవాలి, ఇది చెయ్యాలి, ఈ చదువు నేను చదవాలి అని చెప్పారని అనుకుంటారు. అంటే ఒక్క పిల్లోడిని బట్టి చాలా మంది ఏమవుతారంటే మంచి మార్కులో కాళ్ళు కూడా వచ్చేస్తారు. ఆమె ఎంతమంది లేరు మంచి మంచి ఇంజనీర్లు అయ్యి చదివి చెడు పనులు, పాడు పనులు, దొంగ పనులు, ఇంకా హత్యలు చేసిన వాళ్ళు, డబ్బు కోసం ఎన్నో తప్పుడు పనులు చేసిన వాళ్ళు, మంచి మంచి ఇంజనీర్లు చదివిన వాళ్ళే ఉన్నారు. ఆమె హల్లెలూయా. అందుకనే మరి ఆ పిల్లోడు బట్టి ఏంటంటే మొట్టమొదటిగా అదే ముఖ్యమని కాదు, అలానే బైబిల్ చదివిన వాళ్ళని దేవుడిని హెచ్చించడమే కాదు. ఆమె ఏంటంటే దేవుడిని హెచ్చించడమే. ఈ పిల్లోడు ఇక్కడికి వచ్చాడు, నేను ఇట్లా చేశాను, ఇది నేను చదువుతున్నా అని చెప్తుంటాను. తరుణ్ ఏం చేశాడు, తరుణ్కి మైండ్ దారి మీద పడిపోయాడు. ఆమె హల్లెలూయా. అందుకనే నేనేం చెప్పానంటే, నువ్వు ముందు దాని సంగతి చూడు, ఆ తర్వాత మరి సేవ చేస్తుందండి అని చెప్పి చెప్పాను అనమాట. సరే రాత్రి నేను సాయంత్రం 4 గంటలకి నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నా ఫోన్ బండిలో పెట్టాను.
నేను ఇంట్లో ఉన్నా, మోగింది, వెళ్ళా చూసా. నాది చిన్న ఫోన్ నుండి మళ్ళీ మా చిన్న అబ్బాయి ఇచ్చారు, దీంట్లో వేసాను కదా ఆ నెంబర్లు అన్నీ దేవుడు. కానీ ఇది ఎవరితోనని చెప్పి నేను చేసి అయ్యారని నేనండి వచ్చానండి బండారముడు అన్నాడు. ఎప్పుడు వచ్చావు అన్నాడు. నిన్న పొద్దున్న వచ్చాను కానీ రాత్రి చెప్పాడు. మరి ఏంటంటే రేపు ఆదివారం అక్కడికి వస్తానండి అని చెప్పానని అన్నాడు. ఏమంటాడని రేపు నీదే మరి ప్రసంగం అన్నాడు. ఓ అట్లాగేనండి అన్న. నేను చాలా ఏడ్చి ఇక్కడికి వచ్చి, ఎందుకనంటే ఊరికి అక్కడ తయారైతే చాలు అట్లా. ఆమె సంఘానికి ఒక్క పిల్లడు దేవుని అట్లా పూర్తిగా నమ్ముకుని దేవుని వస్తే అది మనకి ఎంతో మేలు, సంఘానికి మేలు, దీవెన, ఆశీర్వాదం. ఆమె అందుకనే ఈ పిల్లలు అట్లా తయారవ్వాలనేటువంటిది నా ఉద్దేశం. అర్థమవుతుంది. ఊరికినే గాడిది మోసింది బూడిది పోనని భక్తి చేయటం వల్ల ఎందుకు ఉపయోగం ఎందుకు అసలు మనకి దేనికి? ఎందుకన్నా ఇదంతా మానుకొని ఎక్కడైనా కూలి పనికి వెళ్తే, కరువు పనికి వెళ్తే గంటకు 200 ఇస్తారు. ఎందుకు చేస్తున్నాం భక్తి? అన్యులు బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే అన్యుల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడికి రాకముందు నేను మీలాంటి వాళ్ళ గురించి అక్కడ చెప్పుకోండి, అరే అన్యులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, క్రైస్తవులను ఆశీర్వదించట్లేదు పెద్దగా. ఎందుకని? బైబిల్లో ఉంది. మంత్రసాలను ఎవరండి? అన్యులే. మంత్రసాల యొక్క వంశములను దేవుడు అభివృద్ధి చేశాడని ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడండి? అభివృద్ధి చేశాడట. ఎందుకని? వాళ్ళు అన్యులే అయినా కానీ వాళ్ళు చేసిన పని ఏంటి? దేన్ని బట్టి దేవుడు ఏ పని వారు చేయడం ద్వారా దేవుడు వారి వంశంలో అభివృద్ధి చేశాడు అంటే దేవునికి భయపడినటువంటి వారు అని వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షి చెప్తా ఉన్నాడు. ఆమె ఏదైనా చెప్పుగాక అదే ఇందాక నన్ను పట్టుకున్న మాట, నీ సహాయ సహకారం నాతో ఉంటే సైన్యములను నేను జయిస్తాను. ఏది కూడా అసలు నీకు ఎదురు నిలవదే నిలవదు. ఆమె హల్లెలూయా. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే ఏదో చేస్తున్నాం లేకపోతున్నాం అది కాదు. దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి? అసలు నా ఇంట్లో ఏంటి, నా పిల్లలకి ఏంటంటే పిల్లలకి నేర్పాలి. పిల్లలు చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి నడకలు కనపడతా ఉన్నాయి. అలా ఎప్పటికీ కూడా మన పిల్లలు ఉండకూడదు. టైం అంటే టైమే, భక్తి అంటే భక్తే, ప్రార్థన అంటే ప్రార్థనే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి దేవుని విషయమై, ప్రార్థించే విషయమై, దేవుని అన్ని విషయమై మనం ఉంటే దేవుడు తన సహాయ సహకారములను మనతో ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, మంచిది. ఈ పరంజ్యోతి కుమారుడు ఉన్నాడు. కొద్ది సమయం 9:30 వరకు లేదా 9:45 వరకు దాదాపు 10 గంటల వరకు వాక్యం చెప్తాడు. శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని దీవెన ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్తారండి.
అందరూ బాగున్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నా, చాలా బాగున్నా. నేను ఈరోజు మీ మందికి ఏదో అయ్యగారు చెప్పిన విధంగా నేను ఒక్కరు చాలు మొత్తం మార్చడానికి అన్న విధంగా నేను అక్కడి నుంచి వస్తుండగా ఒక పాట విన్నాను. ఇక్కడ వచ్చి చిన్నపిల్లప్పుడు పాడుతున్నారు, ఏమైనా చేయగలవు, కథ అంతా మార్చగలరు. అది నిజమేనండి. ఆయన ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. మన కథ ప్రారంభం ఎలా ఉన్నా కానీ ముగింపు మాత్రం ఎలా ఉండాలండి? అట్లనే ఈ బైబిల్ నేను చదివేటప్పుడు అయ్యగారు చెప్తా ఉన్నారు, డౌట్లు అడిగినప్పుడు మీరు ముందు దాన్ని చూడమన్నప్పుడు నేను చెప్తానండి, ఈ బైబిల్ ఈ జ్ఞానం పైనుంచి వచ్చిందండి. జ్ఞానం ఎవరు ఇస్తారండి మనకి? దేవుడు మాత్రమే మనకి జ్ఞానం ఇస్తారు. ఈ బైబిల్ అనేది ఒక జీవాహారం లాంటిది. మనకి ఆహారం లేకపోతే ఎలాగ బ్రతకలేము, అలాగే ఈ జీవాహారం లేకపోతే నిజంగా మనం కూడా బ్రతకలేము. ఒక యవన ప్రాయంలో ఉన్న నేను ఆల్రెడీ ఎన్నో తప్పులు చేసి పడిపోకుండా ఉండాలంటే, నేను ఎప్పుడు ఒక సరి చూసుకుంటూ ఉండాలంటే నాకు కావాల్సింది ఈ జీవాహారం. నేను ఎప్పుడు ఒక దారిలో, ఒక ఇరుకైన మార్గంలో నేను నడవాలంటే నాకు కావాల్సింది నాతో సరిపడదు ఏది ఉంది, ఈ వాక్యం నేను చూసుకుంటూ నేను సరి చేసుకోగలను. ఈ వాక్యం లేకపోతే నేను నిజంగానే మళ్ళీ ఆ త్రోవలు మళ్ళీ పాతదారులకే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నా సాక్షి అందరు విన్నారని నేను అనుకున్నాను. నేను ఒక నిమిషంలో నా సాక్షిని చెప్పేస్తా, కొంతమంది కొత్త వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి. నా పేరు పవన్, మాది బండారుగుడు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళు గుడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను మాత్రం భయభక్తులతో దేవుడి మీద ప్రేమ ఎలా ఉండాలి, వాళ్ళు వెళ్ళపోయినా నన్ను మాత్రం దేవుడి మీద ప్రేమ ఎట్లా ఉండాలి, ఒక డిసిప్లైన్గా ప్రేమ మీదే దేవుడు 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 ఎప్పుడైనా అయ్యగారు పిలిచినా కానీ తొందరగా ఏదైనా పని చెప్తే పిల్లల్ని మాత్రం మా పక్క సరిగ్గా పంపకపోయినా నన్ను మాత్రం మా అమ్మ వెళ్ళమనే చెప్పేది, మా నాన్న కూడా వెళ్ళమనే చెప్పేవాడు ఏ పని చెప్పినా కానీ. నేను ఇప్పుడు కూడా ఈ వయసు కూడా నేను ఎప్పుడు సిగ్గుపడిన గుడి తోడటానికి కానీ చీపురు పట్టుకుని కొంతమంది సిగ్గుపడతా ఉంటారు. నేను ఏ వయసుకైనా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే, దేవుడి పని అది బాత్రూమ్ కడగడైనా నేను సిగ్గుపడను. అలా మా అమ్మ నాన్న నన్ను పెంచారు. నన్ను పెంచి పోషించింది మాత్రం నా ఆత్మీయ తల్లిదండ్రులు, మాసులేమనయ్య గారు, అదేవిధంగా అమ్మగారు మాత్రమే. మా పరిస్థితి ఎలా ఉండేదంటే, మేము ఒక అప్పుల పాలైపోయి ఇల్లు స్థలం ఇల్లు అమ్మేసుకుని ఒక సావిడి దాంట్లో ఒక పరదా కట్టుకుని ఉంటుంటే ఆ స్థితిలో ఉన్న అప్పటి వరకు నేను తాగుతా, తిరుగుతా, సిగరెట్ తాగుతా, మందు తాగుతా ఉన్నా. నేను ఒక్కసారి ఆయన తెలుసుకుని ఆయన స్వరం విన్నాక మొత్తం మారిన తర్వాత మా జీవితం నిజంగానే మా కథంతా మార్చేశాడు. మా ఇంటి పక్కనే మమ్మల్ని చులకడగా చూసినా, మమ్మల్ని చీప్గా చూసినా, వాళ్ళ ముందే ఎట్లరా ఇల్లు అసలు ఏం అవ్వలేదు అనుకున్నాడు, ఇళ్ళ స్థలమే లేదు, లేదా తినడానికి ఇల్లే లేదు, వర్షం వస్తే వర్షంలో తడుచుకుంటూ ఉండేవాళ్ళు, ఎండకి ఎండేటోళ్ళు. ఇప్పుడు ఈరోజు మాకు ₹1 కూడా ఎవరిని అడిగేంత స్థాయిలో మనం దేవుడు పెట్టలేదు. ఒక మంచి ఇల్లు కట్టుకునేలాగా ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా మేము ఏ రోజుకు ఆ రోజు చూసుకునే విధంగా కాకుండా ఒక మంచి డైరీ ఫామ్, అంటే ఒక మంచి పశువులు మాకు ఈరోజు కలగజేశాడు. అదంతా కేవలం నా యేసయ్య వల్లే. మా చెల్లి వివాహం చేసాము ఘనంగా. మా చెల్లికి ప్రెగ్నెన్సీ ఈరోజు ఇప్పుడు 9th month మొన్నే వచ్చింది. అన్నీ మంచిగానే జరుగుతున్నాయి మా జీవితంలో. ఒక్కరు మారితే కుటుంబం మొత్తం మారిద్దనే నిదర్శనానికి నేనే గుర్తండి. ఏమైనా చేయగలవు, కథంతా మార్చడానికి మొత్తం ఆ పాట నేను అక్కడ పాట వచ్చినప్పుడల్లా నిజంగానే అది నా జీవితంలో జరిగింది. మీ జీవితాల్లో కాదు, ఎవరి జీవితాల్లోనే జరిగింది. ఆ జీవితంలో జరిగేది నేను ముందు ఒక 40 నిమిషాలు మీ ముందు వాక్యం చెప్పి తర్వాత ఒక 20 నిమిషాలు మాత్రం మిమ్మల్ని ప్రార్థనలో నడిపించాలని
బలంగా, ఎందుకంటే ప్రార్థన వల్లనే ఈ రోజు నేను ఇలా నిలబడాలని ఘనంగా చెప్పగలను. ఎందుకంటే మా అయ్యగారు ప్రతిరోజు మాకు నేర్పించింది ఒకటే, ఒకే ఒక ఆయుధం. మాకు ఏదో వేల కొద్ది ఎకరాలు కాదు కానీ, పొలం కాదు కానీ, స్థలాలు కాదు కానీ, ఒకే ఒక ఆయుధం మా చేతిలో పెట్టారు. ఆ ఆయుధం పేరే ప్రార్థన. ఆ ప్రార్థన వల్లే ఒక్కొక్కటి ఖండించకుండా వెళ్ళిపోవడానికి ఒక ఆయుధం ఏదైనా నా దగ్గర ఉందంటే అది ప్రార్థన మాత్రమే. నేను ఈ రోజున ఒక యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని అయ్యగారు చెప్పారు. అది నేను పెట్టుకున్న సంకల్పం కాదని, నా దేవుడే నాకు చూపించినది. నేనేదో మనుషులు నాకు మైండ్లో ఎక్కిస్తారో నేను దానివల్ల నేను పోలా. నాకు దేవుడు చూపించిన దానే ఆయన చిత్తము జరిగించడమే ఆయన సేవ చేయటం. సేవ అంటే ఇక్కడ నుంచి బోధ చేయడమే కాదండి, మన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తం అనుగుణంగా నడుచుకోవడం కూడా ఆయన సేవ, ఆయన పరిచయం. అదేవిధంగా నేను అక్కడ అంత ఒక దాంట్లో 24 సబ్జెక్టులు ఉంటాయండి. 24 సబ్జెక్టులో పర్ఫెక్షన్ అనేది కనపడాలి. నాకు ఏ కోచింగ్ లేదు, కోచింగ్ ఎఫర్ట్ చేసే డబ్బులు కూడా లేదు. కానీ నన్ను ఈ రోజున ఆ సబ్జెక్ట్ని అలవోకగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలంత జ్ఞానం నాకు దేవుడు ఇచ్చారంటే కేవలం నా యేసయ్య వల్ల మాత్రమే. ఈ రోజున నేను చెప్పగలను, నా యేసయ్య మాత్రమే నిజమైన దేవుడు అని నేను ఘనంగా చెప్పగలను. ఈ రోజున నిదర్శనమైన సాక్ష్యం నేనే. ఒక తాగుబాతులు మారుతున్నారంటే, ఒక తిరుగుబాతులు మారుతున్నారంటే, ఒక వ్యభిచారులు మారుతున్నారంటే పట్టుకున్న ఈ గ్రంథం ఒకటే మాత్రమే. దీనివల్ల మాత్రమే ఈ లోకానికి, ఈ దేశానికి, లేకపోతే ఈ భూ ప్రపంచానికి దేవుళ్ళు దేవతలను పిలిచబడే వాళ్ళు ఎంతో మంది ఉన్నా కానీ శ్రేష్టమైన వాడు, పరిశుద్ధుడు, మరణాన్ని, మరణపు ముళ్ళును జయించిన వాడు నా యేసు ప్రభుల వారు మాత్రమే. ఈ రోజున ఈ గ్రంథాన్ని పరిశుద్ధమైన గ్రంథం అని అందరూ పిలుస్తారండి. కానీ నేను మాత్రం దేవుడు నా కోసం రాసిన ప్రేమ లేఖలని నేను అనుకుంటాను. ఆ ప్రేమ లేఖలోనే మీకు కొన్ని ఒక శ్రేష్టమైన ప్రేమను మీ ముందు నేను చూపించాలని ఆశపడుతున్నానండి. వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుంటే. ప్రేమ నమ్మకం గల మా తండ్రి యేసయ్య, మీకే వందనాలయ్యా. పరిశుద్ధాత్మ గల దేవా, మీకే వందనాలయ్యా. ఇక్కడ నిలబడుతున్నవాడు ఒట్టివాడు, ఎందుకు పనికిరాని వాడు, అయోగ్యుడు, కానీ నన్ను ఇక్కడ నిలబెట్టి మీరు మాట్లాడమని మేము వేడుకుంటున్నాము. నా మాట ద్వారా ఎంతమంది హృదయాలైతే మీరు ఈ రోజున అప్పచెప్పాలనుకున్నారో అయ్యా, వాళ్ళందరినీ మీరు నడిపించండి. వాళ్ళందరినీ నేను మాట్లాడే ప్రతి మాట నేను కాదు కానీ మీరు వాళ్ళ హృదయాలతో ఇదిగో గుచ్చి, ఇదిగో నీ కొరకే ఈ వాక్యము, నీ కొరకే నేను వచ్చాను, ఇదిగో నేను చెప్పే ప్రతి మాట, ప్రతి నా నోరు, నా స్వరం అంతా కూడా మీరు ముట్టండి, మీరే తాకండి. మీరు ఏ కార్యం అయితే ఈ ఆలయంలో జరిగించాలనుకున్నారో అది జరిగించమని వేడుకున్నామయ్యా. మీ చిత్తమే ఇక్కడ జరిగించమని వేడుకున్నామయ్యా. నేను మీరు బోధిస్తుండగా, మీరు మాట్లాడుతుండగా ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ, ఎటువంటి అపవాది పెట్టబోయే ఎటువంటి సాకులు కానీ, ఎటువంటి డైవర్షన్ కానీ, డీవియేషన్ కానీ, డిస్ట్రాక్షన్ కానీ జరగకుండా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అధినంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను ఒకవేళ బైబిల్ మీద ఒక మంచి పుస్తకం రాయాలనుకుంటే ఈ రూతు అనే గ్రంథం మీద నేను రాయాలనుకున్నాను. ఎందుకు ఇది ఎంత శ్రేష్టమైనది అంటే, దేవుడి ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. ఎన్నిసార్లు ఒక చనిపోయే వరకు ఎంత అనుకున్నంత వరకు అయినా సరిపోదు, అంత గొప్పది. ఎంత గొప్పదో ఒక ఉదాహరణకు చెప్పాలంటే దీన్ని తీసుకుని నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 16 వరకు చదువుతారండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను,
ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు ఫెరెసును జెరహును కనెను. ఫెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము అరామును కనెను. అరాము అమీనాదాబును కనెను. అమీనాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు ఎషయిని కనెను. ఎషయి రాజైన దావీదును కనెను. చాలు 6 వరకు చాలు. ఇక్కడ మనం చూస్తే బోయాజు రూతునందు ఉబేదును కనెను. అసలు ఈ బోయాజు ఎవరు, ఈ రూత్ ఎవరు, ఈ బోయాజు తల్లి రాహాబు ఎవరు, మనం ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించుకుందామండి. ఒకసారి రూతు గ్రంథము మొదటి వచనము 1 నుంచి ఫస్ట్ వచనం చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిర్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెన్నిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండి చేసుకుండ్రి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములందు, ఈ న్యాయాధిపతులు ఎవరు? మనం ముందు గ్రంథం చూసుకుంటే ఇశ్రాయేలు యాకోబు 12 కుమారులైన 12 గోత్రముల వారు, ఆ గోత్రముల వారిని ఇశ్రాయేలు ప్రజలను మనం పిలుస్తామండి ఈ రోజున. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని మోషే అనే ఒక ఆయన, ఒక ప్రవక్త లేదా దేవుడు నియమించిన ఒక గొప్ప వ్యక్తి ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఆ ఐగుప్తు దేశంలో బానిస సంఖ్యల నుంచి నడిపించి ఎర్ర సముద్రం దాటించి యోర్దాను నది ఒడిన అదేవిధంగా కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి ప్రతిరోజు ఏ సమయంలో ఏవేవి కావాలో అన్ని సమకూర్చి వాళ్ళు యోర్దాను నది తర్వాత ఇక్కడ దేవుడు ఏ వాగ్దాన భూమి ఇచ్చాడండి వాళ్ళకి, ఇశ్రాయేలు ప్రజలకి? కానాను అనే భూమిలో పరిపాలించిన తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువ అక్కడ 7 సంవత్సరాలు ఆ కానానీయులతో యుద్ధం చేసిన తర్వాత ఆయన 18 సంవత్సరాల తర్వాత చనిపోతాడండి. ఆ 18 సంవత్సరాల చనిపోయిన తర్వాత ఇక్కడ న్యాయాధిపతులు 2వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే, నూను కుమారుడైన యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గల వాడైన మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నా తిహాలులో జనులతన్ని పాతిపెట్టిరి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ యెహోషువ అనే లాస్ట్ వాడండి. ఇక మన తర్వాత 10 చూసుకుంటే ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైన ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైన ఎరుగని తరం ఒకటి పుట్టగా, యెహోవా ఏమేమైతే కార్యాలు చేశాడో ఆయన తర్వాత వచ్చిన తరం అంట ఆయన చేసిన కార్యాలు ఏవి ఎరగని వారు ఒకరు ఉన్నారంట. మోషే అయిపోయాడు, యెహోషువ అయిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంటే ఎవరు తెలియని వాళ్ళు కొంతమంది పుట్టారంట. అంటే తరము వారు అంటే ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది ఉంటారు.
తాతల తండ్రులు అయిపోయిన తర్వాత ఒక జనరేషన్, ఇప్పుడు మనం ఏం జనరేషన్ అంటే జెన్ జెడ్, అంతేనా? ఇప్పుడు వచ్చిన జనరేషన్ జెన్ జెడ్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా ఉంటుందండి? చాలా ఫాస్ట్గా, చాలా అడ్వాన్స్గా, ఆలోచించలేనంతగా కొత్త టెక్నాలజీ. చాలామంది ఇంతకుముందు నాకు చిన్నప్పుడు ఫోన్ అంటే అంత తెలిసేది కాదు. చిన్నప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు, ఒక 3rd 4th చదివినప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే తెలియదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాడికైనా, లేకపోతే పుట్టిన సంవత్సరాలకైనా 2 సంవత్సరాలకైనా వాడికి ఫోన్ అంటే ఏంటి తెలుసు, మొత్తం తెలుసు. అలానే ఇలా ఇక్కడ కూడా ఒక తరం ఒకటి పుట్టుకొచ్చిందంటండి. ఆ తరము యెహోవా చేసిన కార్యములు ఏవి కూడా తెలియదంట. ఆ తరము ఉండటం వల్ల ఏం జరిగింది? ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించి తమ పితరులు దేవుడైన యెహోవాకు విసర్జించి బయలు దేవతలను పూజించి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు జరిగిన ఆ తరం వారంతా దేవుడు అంటే గొణిగినా సనిగినా దేవుడు అంటే కొంచెం భయం భక్తి ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ అంటే అస్సలు వాళ్ళకి భయం భక్తి కాదు, వాళ్ళకి ఏమి లేదండి, దేవుడు అంటే భయం లేదు, ఏమి లేదు. అది కాక వేరే దేవతలు వెళ్ళి పూజిస్తున్నారంట. వాళ్ళని బానిస నుంచి, సంఖ్యల నుంచి విడిపించింది ఎవరు? యెహోవా దేవుడు. వాళ్ళకి ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. అదేవిధంగా ఆ సైన్యము ఐగుప్తు దేశంలో ఆ ఫరో సైన్యం ఆయన చంపడానికి వచ్చినప్పుడు ఆ చంపడానికి నుంచి విడిపించింది ఎవరు? వాళ్ళకు వచ్చిన తెగుల నుంచి బ్రతికించింది ఎవరు? వాళ్ళకి కావాల్సిన ప్రతీది కూడా సమకూర్చింది ఎవరు? వాళ్ళకి వాగ్దాన పాలు తేనెలు ప్రవహించే నేలనిచ్చింది ఎవరు? కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారండి? వేరే దేవతను వెళ్ళి పూజిస్తున్నారంట, దేవతలని పిలవబడేవారు. ఇక్కడ మనం కూడా కొన్ని సార్లు ఎలా చేస్తామంటే, మన అవసరాలు తీరేంత వరకు కూడా దేవుడు 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 అనుకుంటా తిరుగుతాం. ఒక్కసారి అయిపోయిన తర్వాత ఏమని చూస్తామండి? దేవుడు. అప్పటి వరకు రోజుకి ఎవరైనా 4-5 సార్లు ప్రార్థన చేయమంటే 10 సార్లు అయినా ప్రార్థన చేస్తాం. కానీ ఒక్కసారి మన అవసరతలు తీరిపోయిన తర్వాత ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. వెళ్తే గుడికి ఒకసారి ఆదివారం అంటూ క్రైస్తవులు అని పేర్లకి, అంతే తప్ప మనలో అప్పుడున్న భక్తి మాత్రం ఉండదు. అవునా కాదండి? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? మనలో మనకి ఏదైనా ప్రతిసారి అవసరం ఉన్న కొద్దే మనం అంత బాగా భక్తి చేస్తాం, లేనప్పుడు చేయలేము. ఇక్కడ వీళ్ళు కూడా వాగ్దాన భూమి వచ్చేసింది, అన్నీ మంచిగా ఉన్నాయి. మంచిగా ఉండేసరికి ఏమైపోయింది? వెళ్ళి వేరే దేవతను పూజించడం మొదలుపెట్టారు. అట్లనే ఇక్కడ అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, యుద్ధానికి అయితే యెహోవాను పూజించేవాళ్ళు. అయితే ఏదైనా ఆస్తులు వీడి కావాలంటే వెళ్ళి బయలుదేవతను పూజించేవాళ్ళు. ఏదైనా ప్రెగ్నెన్సీ లేకపోతే ఏదైనా కావాలంటే అష్టోరోతు అనే దేవతను పూజించేవాళ్ళు. మీరేం చేస్తున్నారు? లోకముతో కలిసి వీళ్ళు కూడా అదే పనులు చేయడం మొదలు పెడుతున్నారు. లోకానుసారమైన కల్చర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతున్నారు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినప్పుడు మనం ఏం చేయాలండి? దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. దేవుడు మనల్ని ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించి వేరే ఒక ప్రదేశానికి తీసుకొచ్చి అన్ని యుద్ధాలలో నీకు జయం కలగజేసి నిన్ను ఒక చోట పెట్టినప్పుడు నువ్వేం చేయాలండి? మనం ఏం చేయాలి? ప్రత్యేకంగానే ఉండాలి. మనం ఇక్కడ ఆ సినారియో మన జీవితాలు ఇప్పుడు అప్లై చేసుకుంటే మనం కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పింది కాకుండా ఈ లోకానుసారమైన పోకడలకు పోతా ఉంటాం. అవునా కాదండి? ఈ లోకానుసారమైన పనులు ఏవైతే ఉన్నాయో దేవుడు మనం ప్రత్యేకపరిచింది మర్చిపోయి ఈ లోకానుసారమైన దారులు వెళ్తూ ఉంటాం. ఈ లోకానుసారమైన దారులు మీరు అడగచ్చు, నేనేం మందాలు నీలాగా
నేను ఇలాగ ఈ సిగరెట్ తాగను, ఈ లోకానుసారమైన నేను ప్రతిరోజు ఆదివారం గుడికొస్తాను, అన్నీ మంచిగా ఉండేది కదా, నువ్వు అనేది నాకు సరిపోదేమో ఇప్పుడు నువ్వు చెప్పేది అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ మనకు క్షుణ్ణంగా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనలో ఏ తప్పు లేని వారు ఎవరైనా ఉంటారండి? అట్లనే మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటే మనలో ఉన్న ఆచారాలు, మనలో ఉన్న పద్ధతులు ఇంకా ఆ పాత జీవితానికే మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇట్లనే వారు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉన్నారండి. పాత జీవితాలు చూసుకోవడం, ఆ విధంగానే వాళ్ళు ఎవరైతే ఆ దేవతను పూజిస్తున్నారో వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా పూజించడం. కొన్నిసార్లు మనం కూడా అట్లానే చేస్తూ ఉంటాం. ఈ లోకానుసారమైన పాటలు, ఈ లోకానుసారమైన మాటలు, ఈ లోకానుసారమైన చూపులు, ఈ లోకానుసారమైన నడకలు, ఇవన్నీ మనం లోకానుసారమైన పనులే చేస్తాం. కానీ మన దేవుడు ప్రత్యేకపరిచాడు. మన దేవుడు అంటే ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించడానికి మనకు నియమించాడు. ఈ లోకానికి మనం ఏమై ఉన్నామండి? ఉప్పై ఉన్నాం, వెలుగై ఉన్నాం. కానీ మనం ఏమవుతున్నామండి? అది మనం పరిశీలించుకోవాల్సిందిగా కోరుకున్నాం. అదేవిధంగా మనలో ఇంకా ఈ భారతదేశంలో ఒక వర్స్ట్ ఇప్పటికీ క్రైస్తవులలో ఇమిడి ఉన్నది ఏదైనా ఉందంటే నాకు తెలిసి 3 ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఒకటి కులం. మనం కులాన్ని ఎంతలా నమ్ముతామంటే మాట్లాడాలన్నా మన కులవాళ్ళతో మాట్లాడతాం, వివాహాలు చేసుకోవాలన్నా మన కులవాళ్ళతోనే వివాహం చేసుకుంటాం. కుల ఆచారాలు, కుల పద్ధతులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అనుసరిస్తూనే ఉన్నాం. ఈ 66 పుస్తకాలలో కులం అనే మాటే లేదండి. దేవుడు నువ్వు ఎక్కువ కులం కాబట్టి నేను ఎక్కువగా చూస్తాను, నువ్వు తక్కువ కులం కాబట్టి నేను తక్కువగా చూస్తాను చెప్పే దేవుడు నా యేసయ్య కాదండి. కానీ మనం ఎందుకు ఇంకా అదే ఇంకా మనం అదే కులంలో ఉండిపోయాం. నిజంగానే మన కులం, మీలో ఇంకా ఎవరైనా కులం ఇంకా పాటిస్తున్నారా? పాటిస్తున్నారా? అక్కడి నుంచే మాట వస్తుంది, మిగతా పాటించట్లేదా? కులం పద్ధతులు అన్ని పాటిస్తున్నాం. కులం వాళ్ళు అంటారు మా కులస్తులు మా కులస్తులు అన్న మాట ముందుకు వస్తుంది కదా. పెళ్ళిళ్ళ ఆచారాల్లో లేకపోతే ఏదొచ్చినా కులం అనేదే ముందు పెడతాం మనం. వాళ్ళు ఒకవేళ మన కొడుకో మన కుమార్తె ఎవరైనా ఉంటే ఎవరికి ఇస్తామని మన కులానికి ఇస్తావా, లేకపోతే ఒక క్రైస్తవుడు ఉన్నాడు ఎవరా దేవుడిని నమ్ముకుంటే వాళ్ళు దేవుడిని నమ్ముకుంటే ఎత్తారు. ఈ కులాన్ని మనతోనైనా ఈ కులాన్ని నిర్మూలించాలని, ఈ కులాన్ని దేవుడు మనకి చెప్పలా మీరు కులాన్ని ఫాలో అవ్వాలి లేకపోతే ఈ కులాన్ని పాటించాలి అని దేవుడు ఎక్కడా చెప్పలేదండి ఈ గ్రంథాల్లో. మనం నమ్మే మొదటిది కులం. 2 ముహూర్తం. కొంతమంది శుక్రవారం అయితే ఆడపిల్లని పంపించకూడదు, మంగళవారం అయితే ఏంటండి ఏదో సంథింగ్ చెప్తారు కదా, హెయిర్ కట్ చేపించకూడదు, శనివారం అయితే శని, అలాంటివి ఏమీ లేవండి. 7 రోజులు నా యేసు ప్రభువారే సృష్టించారు. 7 రోజులు మంచివే. ఏది ఒకటి చెడ్డ. దేవుడు జెనసిస్ అంటే ఆది కాండంలో మీరు చూసుకుంటే అన్ని దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క పని చేసినప్పుడు అన్ని మంచివని ఎరిగి అని చెప్పాడండి. కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అలాంటి ఏమి లేవండి. దేవుడు చేసినవన్నీ కూడా మంచివే. 7 రోజులు మంచివే. ఏదైతే ఉన్నాయో నెలలు మంచివే, సంవత్సరాలు మంచి. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, లేకపోతే ఆ సంవత్సరం కాదు ఈ సంవత్సరం, నేను ఈ సంవత్సరం అంతా ఆడుకుంటా, వచ్చే సంవత్సరం చదువుకుంటా, లేకపోతే ఈ సంవత్సరం అంతా నేను పడుకుంటా, వచ్చే సంవత్సరం పని చేస్తా, అలాంటివి ఏమి లేవండి. మన యేసు ప్రభు వారు 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అదే కాకుండా ఇంకోటి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే వాస్తు కూడా మనం ఫాలో అవుతామా లేదండి? ఈశాన్యం అప్పుడు కిచెన్ పట్టాలి సంథింగ్, అలాంటివన్నీ నమ్ముతూ ఉంటాం మనం. ఇప్పటి నుంచైనా ఈ ఆచారాలు ఈ పద్ధతులు మానేయాలి మనం.
మానేస్తేనే దేవుడికి మనం ఎంత దగ్గర కావాలి, ఎంత దగ్గర కావాలనేది మాత్రమే ఆలోచించాలి. కానీ ఈ కులాలు మనది ఇంకోటి చెప్తున్నాండి, చాలా మంది అంటారు క్రైస్తవం అనేది మతం అని. మతం అండి ఇది ఒక మార్గం మాత్రమే. మతం అంటే వేరండి. మతం ఏం చెప్పిద్ది అంటే నీ మతం వాళ్ళతోనే మాట్లాడమని చెప్పిద్ది, నీ మతం వాళ్ళనే ప్రేమించమని చెప్పిద్ది. కానీ నా యేసయ్య ఈ లోకానికి పాపం చేసిన వారి కొరకే వచ్చాడండి. ఈయన మంచి గొప్పల కొరకు ఈయన రాలా. మన యేసయ్య పాపుల కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. నరుడి రూపానికి వచ్చి నరుడి రూపాన్ని దాల్చి 30 సంవత్సరాలు సువార్త మొదలుపెట్టి 3 సంవత్సరాలు ఆయన సువార్త బోధించి మరణించి మరణపు ముళ్ళును విజయాన్ని జయించి మరణమా నీ ముళ్ళెక్కడ అని ప్రశ్నిస్తే ఆ మరణం కూడా గజగజ వణకాల్సిందే. ఆ నక్షత్రం మంచిది, ఈ నక్షత్రం మంచిది, ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది అనేది ఏ లేదండి. మనకు దేవుడు ఈ భూమి మీద మనల్ని ఏలమనిచ్చాడు. ఈ భూమిని మనల్ని ఏమనిచ్చాడండి? ఏలండి అని ఇచ్చాడు. అంతేగాని బాలకి మీరు బానిసలు అవ్వమని చెప్పలా. అదేవిధంగా ఈ 3 మాత్రం వీళ్ళు కూడా అట్లానే చేసుకుంటూ వచ్చారండి. దేవుడి కోపానికి మీరు ఇక్కడ చూసుకుంటే న్యాయాధిపతులు 2వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటే తమ చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా నాకు కోపము పుట్టించిరి. ఏం పుట్టించారండి? కోపం పుట్టించారు. మీలో ఎవరైనా దేవుడికి కోపం పుట్టిస్తున్నారా? కోపం పుడితే కాన్సిక్వెన్స్ అంటే పరిణామాలు ఏంటో ఈరోజు మీ ముందు చూపించాలనుకున్నా. వీళ్ళు కూడా కానాన్ అనే వాగ్దాన భూమి ఇస్తే చక్కగా ఆనందంగా సంతోషంగా బ్రతకమని జీవించమని ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంటి పక్కన వాళ్ళు ఎవరున్నారో, ఇంటి ముందు వాళ్ళు ఎవరున్నారో, ఆ ఊర్లో ఎవరున్నారో, ఆ రాష్ట్రంలో ఎవరున్నారో ఎవరేం చెప్తే అది నమ్ముతా ఉన్నారు. కొంతమంది నేను చూస్తా ఉన్నా, ఏం కాదులే మనం కూడా పాటించవచ్చు, అన్ని ముక్కోటి దేవతలు ఈయన కూడా ఒకళ్ళు, వాళ్ళందరి దేవుళ్ళు ఈయన కూడా ఒక దేవుళ్ళు, మనం కూడా పాటించవచ్చు, ఈయనకి పెట్టచ్చు, ఆయనకి పూజ చేయొచ్చు, లేకపోతే ఈయనకి దండం పెట్టచ్చు, ఆయనకి పూజ చేయొచ్చు, అలా చేయొచ్చండి. నేను మీ నుంచి సమాధానాలు కోరుకుంటున్నా. అంటే మన దేవుడికి వచ్చా, మన దేవుడు అదే ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. అట్లానే వీళ్ళు కూడా ఆ కోపం పుట్టించడం మొదలు పెట్టారంట. కోపం పుట్టించడం వల్ల ఏం జరిగిందో మనం ఇలా ముందుకు చూసుకుంటా ఉంటే ఎవరెవరు పరిపాలించారు, ఏమేం చేశారు అలా పోతా ఉండిద్ది. లాస్ట్ న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనంలో చూసుకుంటే ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును. అందరూ విన్నారండి? ఇక్కడ ఏంటంటే ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఈ రోజులో మనం చూసుకుంటే పిల్లలేమో తల్లిని చంపుతున్నారు పొలాల కోసం, అన్నలేమో అక్కల్ని తమ్ముల్ని చంపుతున్నారు, వాళ్ళ భార్య వీళ్ళతో వీళ్ళ భార్య వాళ్ళతో అక్రమ సంబంధాలు, ఎన్ని ఇష్టానుసారంగా మన ఇష్టానుసారమైన జీవితాలు అయినప్పుడు దేవుడు ఏం పంపించాడంటే ఇక్కడికి ఏం పంపించాడండి? రూతు మొదటి అధ్యాయంలో చూసుకుంటే న్యాయాధిపతులు ఏమి దినముల యందు దేశంలో కరువు కలగగా ఏం కలిగిందంట? కరువు కలిగిందంట. కరువు కలిగించాడు అప్పుడు దేవుడు. ఎట్లా కరువు అంటే ఇప్పుడు ఎలా మీరు దాన్ని ఎలా చూసుకుంటారంటే కోవిడ్ వచ్చిందండి. మీకు కోవిడ్ అనేది వచ్చింది 2019లో. చాలా మంది చెప్తా ఉంటారు కోవిడ్ సాతాను పంపించింది, తుఫాను సాతాను పంపించాడు. సాతాను ఎవరు పంపిడండి? ఈ సృష్టి ఇచ్చింది నా యేసయ్య. ఈ సృష్టిని నిర్మించింది ఎవరండి? ఆయన ఆధీనంలో లేకుండా ఏది జరగదు ఇక్కడ.
ఆఖరికి మీ ఇంటికి ఓడాలన్నా కానీ ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అవును, అవునా కాదండి? ఏదైనా సరే ఆయన పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏది చెట్టు ఊగకూడదు, ఏ పని జరగదు. అలాంటిది ఇక్కడ కరువు అంట వచ్చిందంట. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు లేదా తుఫాను వచ్చినప్పుడు, యేసయ్యా నీ ఆధీనంలో ఉంచయ్యా వర్షాన్ని. ఆయన ఆధీనంలోనే ఉంది వర్షాలు కానీ తుఫాన్లు కానీ ఏవైనా సరే. ఎందుకు వస్తున్నాయి అవన్నీ? ఈ కరువులు కానీ ఈ తుఫాన్లు కానీ ఎందుకు వస్తున్నాయి? తెగులు కానీ ఎందుకు వస్తున్నాయి? మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆయన మన జీవితాల్లోకి కరువు పంపిస్తాడంట. మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా కుటుంబం ఉంది. మా కుటుంబంలో కూడా కరువు ఎందుకు వచ్చిందని నేను చెప్పినప్పుడే నేను వెళ్ళి ఒక ఇల్లు అమ్మేసుకుని, పొలాలు అమ్మేసుకుని, అప్పులన్నీ తీసేసుకుని, చావడి దాంట్లో పరసాలు చుట్టుకుని ఉన్నామంటే అది కరువు వచ్చింది. మాకు కరువు ఎందుకు వచ్చిందండి? ఎవరిష్టానుసారంగా వాడు బ్రతికితే కరువు అనేది మన జీవితాల్లోకి వచ్చింది. ఈ రోజున మనకి 2025 వరకు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. అవన్నీ మర్చిపోండి, దేవుణ్ణి క్షమాపణ అడగండి. అప్పటి వరకు ఏ కరువులు వచ్చినాయో, ఏ కష్టాలు వచ్చినాయో, ఏ కన్నీళ్ళు వచ్చినాయో మనకు అనవసరం. ఈ 2026 నుంచి అయినా ఎన్ని రోజులు అయిందని ఈ రోజుకి? ఈరోజు తారీఖు ఏంటండి? 25 రోజులు. చాలా మంది నేను చూశాను. నిన్న మా ఊర్లో ఒక నెల క్రితం ఒక చిన్న పిల్లోడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లు, బయటికి వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే తిరిగి వస్తాడో లేదో తెలియట్లా. ఈరోజు దేవుడు రాకడ సూచనలు అతి దగ్గరగా ఉన్నాయి. నేను మీకు భయపెడదామని కాదు, కానీ దేవుడు అతి తొందరగా రాబోతున్నాడు. మన ఇష్టానుసారంగా మన జీవితాలను నడుచుకున్నావా? మన కోరికల విధంగా మన దేహాలకి కావలసిన ఏవైతే మనకి శరీరానికి ఏదైతే ఆశలు కలుగుతున్నాయో ఆ ఆశలన్నింటినీ తీరుస్తున్నావా, లేదా దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? మనం మనల్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందండి. 2025 వరకు మన జీవితాలు ఎలా అయినా ఉన్నాయి. మీరు రోజు డేట్ వేసుకుని రాసిపెట్టి పెట్టుకోండి. దేవుడు ఇష్టానుసారంగా బ్రతికి 2025 డిసెంబర్ 31న మీరు ఒకసారి మళ్ళీ ఆ రాసింది ఒకసారి మీరు చూసుకోండి. ఆయన చెప్పిన విధానాలు, ఆయన చెప్పిన పద్ధతులు, ఆయన ఇష్టానుసారంగా బ్రతికి చూస్తే ఎన్నడూ రుచి చూడని విధంగా ఆయన ప్రేమను మీరు రుచి చూస్తారు. మీరు అనుకోవచ్చు, నువ్వు కూడా బాప్తీసం తీసుకున్నావు, మీకు ఏ కష్టాలు లేవా? దేవుడు ఎక్కడైనా చెప్పాడండి మీరు బాప్తీసం తీసుకుంటే? బాప్తీసం అంటే ఏంటండి? బాప్తీసాలు ఎంతమంది తీసుకున్నారండి ఇక్కడ? మారు మనసు బాప్తీసం అనేది ఈ లోకానికి చూపించుకోవడానికి ఏదో వ్యాలిడేషన్ లాగా, కానీ మారు మనసు అనేది పరలోకానికి, నిత్య జీవానికి. మనం మారు మనసు లేక ఇంకా అదే పాత జీవితాల్లో మన ఇష్టానుసారంగా అదే పాత పద్ధతులు, అదే పాత విధానాలు, అదే పాత పోకళ్ళు పోతా ఉన్నామంటే చచ్చే వరకు కరువుతోనే బతుకుతాం. ఇక్కడ ఈ న్యాయాధిపతుల ఈ ఋతు గ్రంథంలో చూసుకుంటే వీళ్ళు కూడా కరువు రాగానే ఏం చేశారండి? ఈ కానాను భూమి మీద ఉన్న ఈ ప్రజలు ఎక్కడికి పారిపోయారు? ఏదైనా కరువు రాగానే మనం ఏం చేస్తామండి? ఏదైనా కరువు రాగానే ఏదైనా ఒక చోటకి పారిపోతాం. అంటే ఇక్కడ కరువు ఉందనుకో, మన ఈ ఊర్లో ఈ బిల్లనపల్లిలో కరువు వచ్చిందండి, ఇక్కడ ఏ పంటలు పండట్లా, మనం ఏం చేస్తాం? సట్టాపత్తం వేరే చోటికి వెళ్ళిపోతాం. అట్లనే కానీ ఇక్కడ దేవుడు ఇచ్చాడు, మీరు ఇక్కడే ఉండాలి, ఇది వాగ్దాన భూమి. ఆ ప్రజలందరికీ వాగ్దాన భూమి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ వాగ్దాన భూమి విడిచి ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఉన్నామండి, ఈ ఇంట్లో ఉన్నంత వరకే మనం ఈ వాక్యం వింటా ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మాటలు వింటాం. మనం ఒకవేళ పవిత్రంగా ఉందాం అనుకున్నా కానీ ఎవడో ఒక ఏదో తప్ప అబద్ధాలు, లేకపోతే బూతులు, లేకపోతే ఏదో పాపం వింటా ఉంటాం, చూస్తూ ఉంటాం, లోకం వైపు పోతా ఉంటాం. మనం అప్పుడు ఏం చేస్తాం?
అదే ఫాలో అవుతామా, లేకపోతే మనం సరి చేసుకుని మనం ముందుకెళ్తాం? మన హృదయాన్ని కంట్రోల్ చేసుకో, మన హృదయాన్ని కంట్రోల్ చేసుకో. కంట్రోల్ చేసుకోవాలి. అట్లానే ఇక్కడ వీళ్ళు కరువు వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దాన భూమిని వదిలేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడం వల్ల ఈ ఎలీమెలెకు ఏమేమి బాధలు పొందాడు, అసలు ఈయన బతుకున్నాడా లేకపోతే ఈయన చనిపోయాడా, ఏం కష్టాలు పడ్డాడు, ఈయన కుటుంబం అంతా ఏం పడింది ఒకసారి చూసుకుని. ఇంతకుముందు మనం ఒకవేళ ఆదికాండంలో చూసుకుంటే అబ్రహాం అలాగే కరువు రాగానే వేరే ప్రదేశానికి పారిపోతాడు. దేవుడేమో ఒక ప్రదేశం చూపించి ఒక షెకేం అనే బలిపీఠం కట్టిన తర్వాత అక్కడ కరువు రాగానే వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాడు. వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి తన భార్యను, నువ్వు నాకు చెల్లెని చెప్పు, నేను నీకు అన్నాని చెప్పు, నువ్వు నాకు చెల్లెని చెప్పు, లేకపోతే రాజు నన్ను చంపేస్తాడు, ఎందుకంటే నువ్వు అందంగా ఉంటావు, నువ్వు ఎట్లా కొట్టా ఆయన ఆయన మన తెలుగు భాషలో మాట్లాడుకుంటే ఆయన పక్కన పడుకో, ఏదో ఒకటి చెయ్యి, కానీ నన్ను మాత్రం బ్రతికించు అని చెప్తాడు అబ్రహాం. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఏం చేశాడు దేవుడు అప్పుడు? ఆ రాజు దగ్గరికి ఈయన చెప్తే ఈయనే పొజిషన్లో లేడని ఆ రాజు దగ్గరికే పంపించి ఏం చెప్పాడు? ఆయనకి భయాన్ని పుట్టించి ఇంకా కొంచెం మొత్తాన్ని, ధనాన్ని, కొంచెం ఆస్తిని ఆయనకి ఇచ్చి పంపించాడు. కొన్నిసార్లు ఈ రోజున అయ్యగారు చెప్తా ఉన్నారు, క్రైస్తవులు ఎందుకు బాగుపడలేదు, మిగతా వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు అంటే ఇదే రీజన్. మనం ఏదైనా కరువు కష్టం ఏదైనా వస్తే పారిపోతాం, అక్కడి నుంచి నిలబడలేము. ఆ సమస్యకు దేవుడు ఏం చెప్తున్నాడు అని వినే పొజిషన్లో మనం ఉన్నాం. మన ఆలోచన విధంగా నడుచుకుంటాం, కానీ దేవుడు ఆలోచనలు ఎలా ఉన్నాయని పరిశీలించి నడుచుకోలేదు. వీళ్ళు కూడా అలాగే పరిశీలించుకోలేక వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి ఎవరితో నివసిస్తారండి వీరు? మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. మోయాబులు అంటే ఎవరండి? మోయాబులు అంటే ఎవరండి? అసలు మోయాబు మొదటి జనరేషన్ ఎవరో నేను చెప్తాను మీకు. లోతు లోతుతో ఇద్దరు కుమార్తెలు ఉంటారు కదండి, తప్పు చేసి. లోతు ఇద్దరు కుమార్తెలు తప్పు చేసి పుట్టిన బిడ్డలు, ఆ కొడుకు పేరు మోయాబు. ఆ జనరేషన్ మొత్తం మోయాబు దేశం అయింది. అదేమైంది? ఇప్పుడు శపించిన దేశంలో మారిపోయిందండి. ఒక్కరే తప్పు చేశారండి. ఎవరు చేశారు తప్పు? లోతు కుమార్తెలు బిడ్డలు తప్పు చేశారు. కానీ ఆ శాపం అంతా ఎవరికి వెళ్ళింది? ఇక్కడ మీలో కూడా నా వల్ల అంటే నేను తప్పు చేస్తే ఏం కాదులే, నా బిడ్డలకి ఏం తగలదులే, లేకపోతే నా మనవలకి ఏం తగలదులే అని అనుకున్నారా? ఒక్కరు చేసే తప్పు జనరేషన్ మొత్తం ఏమైందండి? నాశనం అయింది. లేకపోతే అది ఒక శాపకరంగా మిగిలిపోతుంది. వీళ్ళు ఏం చేశారండి? వెళ్ళి మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందండి? 1:3 చూసుకుంటే, వారు మోయాబు స్త్రీలను 3 చూడండి. నయోమి పెనిమిటైన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నది. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. చాలండి. చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందండి? వెళ్ళిపోయారు, ఒక శాపకరమైన దేశంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదే పాటిస్తున్నారో వీళ్ళు కూడా అదే పాటిస్తున్నారు. ఆ శాపం వల్ల ఎవరు చనిపోయారండి? కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. కుటుంబానికి పెద్ద చనిపోతే ఎలా ఉంటుందండి? ఆ కుటుంబంతో ఆగమైపోతా ఉంటుంది. ఏం జరగాలో ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఆ మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరు కుమారులు. అప్పుడేం జరిగింది మళ్ళీ చూద్దాం. తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. తర్వాత చూడండి, వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను ఇద్దరు చనిపోయిరి. ఏంటండి? ఎవరు చనిపోయారంట? ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు వాగ్దాన భూమి నుంచి వచ్చిన ఎవరున్నారు? ఇంకెవరు మిగిలారు? నయోమి ఒకటే మిగిలింది. నయోమి ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు మిగిలారు.
ఇప్పుడు తర్వాత ఏం జరిగింది మళ్ళీ తర్వాత చదవండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనను 2 కుమారులు చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను చాలండి. ఇక్కడ ఏం జరిగిందండి? భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు, రియలైజ్ అవ్వలేకపోతున్నారు. మనం ఎక్కడ తప్పు చేసాం, ఈ ప్రదేశానికి రావడమే మన తప్ప, లేదా ఈ తప్పు చేయడం వల్లే మనకి ఈ శిక్ష అనేది మన కుటుంబానికి వస్తుందా, ఈ తప్పు వల్లే మనకు కరువు వస్తుందా, ఈ తప్పు వల్లే నాకు అనారోగ్యాలు వస్తున్నాయా, ఈ తప్పుల వల్లే నేను ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నానా, ఈ తప్పుల వల్లే నేను అన్ని అమ్మేసుకుని ఉన్నానా, ఈ తప్పుల వల్లే నా పిల్లలకి ఇలా అయిందా, ఈ తప్పుల వల్లే నా బిడ్డలు నా మాట వినట్లేదా అనేది వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. దానికి ఏంటంటే పనిష్మెంట్ ఏం జరిగిందండి? వాళ్ళ బిడ్డలు భర్త చనిపోయాడు, పిల్లలు కూడా చనిపోయారు. అప్పుడు నయోమి రియలైజ్ అయింది. ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, అంటే మగవాళ్ళ కన్నా స్త్రీలే తొందరగా రియలైజ్ అవుతారు. మగవాళ్ళు ఆ బ్రెయిన్ ఫంక్షన్ అనేది వేరేలా పనిచేస్తుంది, కానీ ఆడవాళ్ళే తొందరగా రియలైజ్ అవుతారు. కుటుంబాన్ని చక్కబెట్టేది ఎవరండి? చక్కబెట్టినా పాడు చేసినా మంచి మాట చెప్పారు. ఏం చేసినా ఆడవాళ్ళే. మగవాళ్ళు కూడా తప్పు ఉంది, కానీ అట్లే లేదండి, ఇద్దరిది ఒకళ్ళు తప్పు అట్లా కాదు. ఇంటిని చక్కబెట్టాలంటే మాత్రం ఆడవాళ్ళే, నిలబెట్టాలంటే ఆడవాళ్ళే. ఇక్కడ ఈ నయోమి కూడా అట్లానే ఇక ఆమెకు అర్థమైపోయింది, ఓకే ఈ శాపం మా మీద పడుతుంది, నేను ఇక ఇక్కడ ఈ ప్రదేశంలో ఎలానే ఉండిపోతే ఇప్పుడు ఆహారం లేదు, ఇంకా పోషించేవారే లేకపోతే ఇంకెవరు పోషిస్తారండి? ఎప్పటి వరకు దేవుడి వైపు ఆమె చూడట్లా, దేవుడి వైపు మీద ఆనుకోవట్లా. నాకు రెక్కలు ఉన్నాయి, లేకపోతే నాకు కష్టం ఉంది, లేకపోతే నా తెలివి ఉంది, నాకు ఆరోగ్యం ఉంది. మీకు ఆరోగ్యమైనా, తెలివైనా, జ్ఞానమైనా, బుద్ధి అయినా, వివేకమైనా ఎవరిస్తారండి? దేవుడే ఇవ్వాలి. కొంతమంది అవివేకంగా మాట్లాడుతూ ఉంటారు, నాకేమి ఇవ్వలేదు, నేను బాగానే ఉన్నా, నాకు అసలు ఎప్పటి నుంచో నేను దేవుడి నుంచి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి దేవుడిలో ఉన్నా, నాకేమీ చేయట్లేదు అంటారు. నువ్వు బ్రతుకున్నావంటే అది దేవుడి వల్లే. మనం బ్రతుకున్నామంటే, మనం జీవిస్తున్నామంటే ఆ దేవుడి కృప వల్లే. ఈరోజు మేము ముందు మాట్లాడుతున్నాం కదండి, నాకు ఎక్కడ కెలికితే అక్కడ జబ్బులు ఉన్నాయి, కానీ నన్ను దేవుడు ఒక 10 గంటలైనా 12 గంటలైనా కూర్చుని చదువుతున్నా అంటే దేవుడి వల్లే. అది ఎవరి వల్ల కాదు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శక్తి కాదు. నువ్వు మీ తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఆస్తులు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఆరోగ్యాన్ని ఇస్తారండి? తెలివిస్తారా? జ్ఞానం ఇస్తారా? ఇవ్వలేరా? ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఇక్కడ ఈ నయోమి కూడా అప్పుడే రియలైజ్ అయింది, ఓకే ఇప్పుడు ఇక నేను ఏం చేయాలి. అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు చదవండి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమైరి. ఏం చేసిందండి? అప్పుడు రియలైజ్ ఏం చేసింది? విడిచిపెట్టింది. ఇక్కడ మనకు పదం ఉంటే అక్కడ అండర్లైన్ చేసుకోండి, విడిచి వెళ్ళుటకై. మనం కూడా ఈరోజు ఏం చేయాలి? ఏ తప్పు అయితే చేస్తున్నావో, ఏ పాపం అయితే చేస్తున్నావో అది విడిచిపెట్టండి. ఇప్పుడే ఈ స్థలంలో విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు పరిశుద్ధంగా దేవుడు ఆశీర్వాదంతో ఇక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చింది ఒకటే ఒక్క దాని వల్లండి. మీరు ఏవేవైతే తప్పులు చేశారు ఇప్పుడు వరకు, ఈ 2025 ఈ జనవరి 26, 25వ తారీఖు వరకు ఏవేవైతే తప్పులు చేశారో అవన్నీ కూడా ఇప్పుడే ఇక్కడే విడిచిపెట్టి వాగ్దాన భూమిలోకి మీరు ప్రవేశించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీరందరూ విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు లేరా? సిద్ధంగా ఉన్నారా? ఇంకొంచెం సిద్ధంగా ఉన్నారా? విడిచిపెట్టడానికి ఏం కావాలి? సిద్ధపాటు ఉండాలి.
ఒప్పుకోవడం ఉండాలి. మనం ఏమేమి తప్పులు చేసామో ఇప్పుడే ఒప్పుకుందాం. ఎవరు డబ్బా ఏ తప్పులు చేసావో లేకపోతే ఏమేమైతే మన కార్యాల వల్ల మన కుటుంబం ఎఫెక్ట్ అవుతుందో అవన్నీ కూడా ఒప్పుకుందాం. డ్రామాలు ప్లే చేయడం కాదు. ఏదో కొంతమంది కొంచెం ఈ బైబుల్ అనేది బైబుల్ వాక్యం మన ఆ విధంగా మనం మాట్లాడక్కర్లా. నార్మల్గా మనకి ఏ భాష వచ్చో ఆ భాషతో మాట్లాడితే దేవుడు రియాక్ట్ అవుతాడు. అవును, ఏ రీతిగా పలికినా దేవుడు పలుకుతాడు. అదేవిధంగా ఏం చేసింది, విడిచిపెట్టి ఏం చేసింది, తిరుగుమాపోయింది. తిరిగి ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి స్టార్ట్ అయింది అనమాట, ప్రయాణం అయింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత చదువుతాం 7 నుంచి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశములకు తిరిగిపోవాలని మార్గము వెలుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి మీరు మీ తల్లి ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారి ముద్దు పెట్టుకునెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా రానేలా మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమునందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను. చాలండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఏమైంది, ఆమె ఇంకా ఏమైతే రియలైజ్ అయిందో ఏమేమి తప్పులైతే చేసిందో చాలు. ఇంకా ఇప్పుడు నష్టం జరిగిపోయింది కదా, నాకు అక్కడే కూర్చోలా. కరువు వచ్చింది కదా, లేకపోతే నాకు దేవుడు అసలు ఏం చేయలేదు, నేను దేవుడిని నమ్ముకున్నాను అని విడిచిపోయి వేరే దానికి వెళ్ళిపోదామా? ఏం చేసింది, ఆమె ఏం తప్పు చేసిందో తనకు తాను పశ్చాత్తాపం పొంది దాన్ని అక్కడ విడిచిపెట్టి, ఎక్కడ ఏ తప్పు అయితే చేసిందో అక్కడ విడిచిపెట్టి తిరిగి వేరే ఆమె వాగ్దాన భూమికి వెళ్ళడానికి ప్రారంభమైంది, ప్రయాణమైంది. అప్పుడు తనకున్న ఇద్దరు కోడండ్రులు, ఒక పేరు ఏంటండి ఓర్పా, ఇంకొకరి పేరు రూతు. ఈ ఇద్దరు కోడండ్రులు, అమ్మా మీరు వెళ్ళిపోండి, నేను ఎట్లానో ఇప్పుడు పురుషునితో చేసి నేను మీ కుమారులు ఇచ్చినా వాళ్ళు తగదు మీకు, మీరు వెళ్ళిపోండి, తిరిగి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు ఎలుగెత్తి ఏడుస్తారు. ఎలుగెత్తి ఏడ్చి ఏం చేశారండి, ఒకసారి 14వ అధ్యాయం ఒకసారి చదువుతారండి. 14 వచ్చిన వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవు నీ తోడికోడలకు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేది, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలండి, చాలు. ఇక్కడ మనం చూసుకుంటే ఏం జరుగుతుందండి, ఇక్కడ ఆ ఇద్దరు కోడళ్ళు వెళ్ళిపోమన్నారు. ఇక్కడ మనం కూడా పాపాలు విడిచిపెట్టమనగానే చక్కగా అందరూ మంచిగా ఏడుస్తారు. ఇక్కడ ఏం చేశారు, ఎలుగెత్తి ఏడ్చి దేవుని ఆ అత్తను ముద్దు పెట్టుకున్న విధంగా మనం కూడా ఎలుగెత్తి ఏడుస్తాం, పాపాలు ఒప్పుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం, ఆ ముద్దు కూడా పెట్టుకుంటాం. అంటే మన లవ్ని దేవుడికి చూపిస్తాం కూడా, అన్నీ చేస్తాం. కానీ ఏం చేసింది ఇక్కడ ఓర్ప, అత్తను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయింది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నంతసేపే ఎలుగెత్తి ఏడ్చి దేవుని గణపరిచి బయటికి వెళ్ళగానే మళ్ళీ మర్చిపోయి అసలు దేవుని వదిలిపెట్టేవారిలా ఉన్నామంటే, రూతుకు పొందిన ఆశీర్వాదం, రూతుకు పొందిన కథ ఒక చరిత్ర మార్చింది.
నేను మొదటకు మిమ్మల్ని చదివించాను, అది మేము తర్వాత మరి నేను మాట్లాడబోతాను. కానీ ఆ రూతు ఇక్కడ ఒక చరిత్ర, ఈ బైబిల్లో ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లన్నీ ఒక పక్క, రూతు పేరు ఒక పక్క ఉండేది. ఆ రూతు ఆమె ఏం చేసిందండి, వాళ్ళ నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ ఏమైనా చెప్పిందండి నీ కులం వాళ్ళే నా కులం వాళ్ళు, నీ ముహూర్తాలు పట్టించే నా ముహూర్తం వాళ్ళు, లేకపోతే వాస్తవ అట్లా అని చెప్పిందండి. ఇక్కడ మన నయోమిలో పరిశుద్ధాత్మని చూసుకుంటే, ఇక్కడ రూతులో మనల్ని మనం చూసుకుంటే ఏం జరుగుతుందండి? ఇక్కడ నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయండి? ఇప్పుడు ఏం చెప్తుందండి రూతు ఏం చేసింది ఇక్కడ? నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తా, నీ దేవుడే నా దేవుడే అని చెప్తుంది. మీరు చెప్పగలరా? నీతోనే నా జీవితం మీరు చెప్పగలరా? చెప్పగలరండి? ఎవరు చెప్పలేకపోతుంది. ఆయన జనమే నా జనం అని చెప్తారా? ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, ఆయనకి ఏది ఇష్టమైతే నేను అదే చేస్తాను అంటారా? ఎవరు చెప్పట్లేదని చేయరా? దేవుడి గురించి చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. రూతు ఓర్ప వెళ్ళిపోయింది, వదిలేసి చెప్పింది బాగానే ఏడ్చింది, ఏడవడం కూడా ఏడ్చింది, ఆమె అంటే ప్రేమ ఉన్నట్టు ఏడ్చింది. కానీ ఏం చేసింది? చివరికి వెళ్ళిపోయింది. ఆమె దారి అంటే ఆమె చూసుకుంది. మీరు కూడా ఏదైనా ఒక ఆశీర్వాదరంగానో లేకపోతే ఒక ఏదైనా దేవుడి నుంచి మీరు ఒకటి పొందుకోగలగాలని, ఒక ఆరోగ్య రంగాలను వదిలేస్తున్నారా? విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారా? నేను మా బండారగూడలో నేను చూసింది, నేను ఒక విధంగా చెప్పాలనుకున్నా. చాలా మంది వాళ్ళకి ఎదుగుదల ఉండదండి. మన క్రైస్తవులో ఎదుగుదల ఎందుకు ఉండదండి? నేను నాకు యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను ఎలా ఈ బైబిల్ మొత్తం ఎనాలిసిస్ చేసినప్పుడు, లేకపోతే కొంతమంది జనాలను చూసినప్పుడు నాకు ఏం అర్థమైందంటే, మనుషులు ఎలా అంటే ఒక చిన్నది రాగానే అది తీసుకుని పారిపోతారు అక్కడి నుంచి, ఇంకా మళ్ళీ కనపడరు. కానీ దేవుడు ఆ చిన్నది కాదని ఇవ్వాలని అనుకుంటుంది. ఈ భూమిని అంతా యాదమని మనకి ఎత్తున్నాడు. దీని దేవుడు ప్రణాళికలు ఏదో చిన్న చిన్నవి, నీకేదో చిన్న ఆరోగ్యం, నీకేదో ₹1,00,00,000, లేకపోతే నీకేదో ఐఏఎస్ జాబ్, లేకపోతే నీకు ఇంకోటో, అది కాదు దేవుడిది. దేవుడిది మనం అనుకునేది ఈ భూమి మీద ఉంటే, ఆయనది ఆకాశం అంతా, అంత ఎంత ఎంత హైట్ అయితే ఉండదో అంత ఉండదు ఆయన ప్రణాళిక. ఉన్నతమైన ఆలోచనలు ఆయన ఉంటాయి. మనకెంత ఉంటాయండి? మనం ఏమనుకున్నాడు, ఆ చిన్నది వచ్చింది సాలేగా చదువుకుందాం, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అది కాదు దేవుడు ప్రణాళిక. ఇక్కడ ఈయన అదే చెప్తున్నాడు. ఈయనేం చేసింది? ఓర్ప అమ్మయ్య వదిలిపెట్టేసిందనేగా, నేను వెళ్ళి ఎవరు పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోయింది. ఆమె గురించి ఈ బైబుల్లో మొత్తం ఎదిగినా మీకు ఎక్కడ కనపడిద్దా? ఇది ఇంత ముందు ఎప్పుడో మొదటి శతాబ్దాన్ని రాస్తే ఇప్పుడు వరకు మనం రూతు 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 అని ఎందుకు చెప్పుకున్నామండి? మనం ఏమనుకున్నాం? నయోమిని పరిశుద్ధాత్మని అంటుపెట్టుకుని, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది కాబట్టే, ఏంటండి చెప్పింది కాబట్టే ఆమె అంతలాగా ఆశీర్వాదం పొందింది. ఆమె జీనియాలజీలో అంటే ఆమె తరములోనే నజరేయుడనే యేసు ప్రభు వారు పుట్టారండి. అది ఒక చరిత్రనే తిరిగి రాసేశారు. ఎక్కడైనా ఈ భూమండలం మీద ఒక స్త్రీ వివాహం చేసుకుని ఆ భర్త చనిపోతే అంత గౌరవం ఎక్కడైనా ఉందా? ఈ బైబిల్లో తప్ప నేను సవాల్ అయితే చేయగలను. ఈ బైబిల్లో తప్ప ఇంకెక్కడ కూడా ఒక ఏమంటారండి, చనిపోయా ముగ్గురు ఒక విధవరాండ్రికి ఇంత ఘనత ఇచ్చిన వాడు నా యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. అలానే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తర్వాత నేను ఇంకా తొందరగా ముగిచేయాలని ఆశపడుతుంది, ఎందుకంటే ప్రార్థనలో మీరు ముందుకెళ్ళాలి కాబట్టి. తర్వాత ఏం చేస్తారండి, వాళ్ళిద్దరు వెళ్తారు తిరిగి ఆ ఏదైతే వాగ్దాన భూమి ఉందో అక్కడికి వెళ్తారు. అక్కడ బోయాజు అనే ఒక వ్యక్తిని చూస్తారు. చూసి ఆయన పొలంలో పని చేయడానికి రూతు వెళ్ళింది. రూతు వెళ్ళినప్పుడు నమ్మింది, నయోమిని నమ్మింది. ఇద్దరు ఆమె బతిమలాడిందండి. ఏదో వెళ్ళిపోమన్నా లేకపోతే రమ్మనగానే యాక్సెప్ట్ నయోమి ఈజీగా యాక్సెప్ట్ చేయరా, బతిమలాడింది. ఒకసారి మీకు ఇక్కడ చూసుకుంటే, బ్రతిమాలు కొనవద్దు, పెనిమిటి నన్ను నా వెంబడి రావద్దనియు,
నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను. నీవు నివసించుటనే నేను నివసించుటను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందాను, అక్కడే నా పాతి పెట్టబడను. మరణం తప్ప మరి ఏమీ లేదు. నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనది చేయనుగాక. నేను ఇక్కడ చూస్తే మనం ఏం చెప్తుందండి, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయలేదు ఏదీ లేదు. పరిశుద్ధాత్మ శక్తి కూడా అంతేనండి. మరణం మాత్రమే మనల్ని విడిచిపెట్టాల్సింది. ఈ లోకాన్ని మనం ఒకసారి చెప్తా ఉంటాం. ఇక్కడ మరణించినప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ చనిపోయారండి? వాళ్ళ మొగుళ్ళు, నయోమి మొగుడు లేకపోతే రూతు మొగుడు ఎక్కడ చనిపోయారండి? మోయాబు దేశంలో బాధ పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోతున్నారు. ఏమో కూడా ఇక్కడ ఏం చేసింది? బతిమలాడుకోవడం అంటే రిక్వెస్ట్ చేస్తుంది. ఏదో మనం ఏదో నార్మల్గా నేను వచ్చేస్తున్నా అంటే ఆమె ఈజీగా యాక్సెప్ట్ చేయలే. ఇక మనం కూడా అదే విధంగా పెనుగులాడి, ఆ రోజు యాకోబు మోసగాడైన యాకోబు పెనుగుమలాడితేనే ఈ రోజు నా యాకోబు సంతతి ఇశ్రాయేలు ప్రజలుగా దీవెనకరంగా మారారు. అవునా కాదండి? అట్లానే మనం ఇంకా ముందు చూసుకుంటే బోయాజుకి ఏమైందండి? బోయాజు అసలు ఎవరు? బోయాజు తల్లి ఎవరు? ఎవరికైనా తెలుసండి బోయాజు తల్లి ఎవరు? రాహాబు. బోయాజు తల్లి రాహాబు. రాహాబు అంటే ఎవరండి? ఒక వేశ్య, ఒక వ్యభిచారి. అలాంటిది దేవుడి గురించి తెలుసుకుని, మీ దేవుడు ఇది చేశాడంట కదా అని ఆమె తెలుసుకుని మారు మనసు పొంది ఆమె ఏం చేసిందండి? విడిచిపెట్టింది. ఆ స్థితిని విడిచిపెట్టి ఏం చేసిందండి? వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి మొదలుపెట్టింది. ఆమె వ్యభిచారి అయిన రాహాబు చరిత్రనే మార్చేశాడు ఆయన. మీరు ఒకసారి మళ్ళీ మత్తయి సువార్తకు ఒకసారి వెళ్తారా? మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 5వ వచనం లాస్ట్ వర్డ్. దానికన్నా ముందు చదువుతారా? నయస్సోను సల్మాను కన్ను, సల్మాను రాహాబునందు సల్మాను రాహాబునందు బోయాజును కనెను. చాలండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఏంటండి? ఇది ఇప్పుడు ఈ జీనర్ ఇప్పుడు చెప్పే తరాలు ఎవరి నుంచి అండి? ఈ తరాల నుంచి ఎవరు పుట్టారండి? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారండి. ఒక వ్యభిచారి అయిన తరంలో నుంచి, లేదా ఒక భర్త చనిపోయిన విధవరాని తరంలో నుంచి యేసు ప్రభు వారు పుట్టారు. అంటే ఆయన చరిత్రని ఏ విధంగా మార్చాడో మీరు చూడండి. మనం ఒక వ్యభిచారి అయినా, ఒక తాగుబోతులమైన, ఒక తిరుగుబాతులమైన, ఒక అబద్ధకులమైన, ఈ లోకానుసారమైన ఎన్నైతే తప్పులున్నాయో అవన్నీ చేసినాను. ఈ రోజు కూడా నా యేసయ్య నీ కథని చరిత్రలా మార్చడానికి, నీ చరిత్ర తిరగరాయడానికి నా యేసయ్య ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకుని, మీ పాపాలని విడిచిపెట్టి ఆయన హత్తుకుని మీరు ఉండగలిగితే మీ చరిత్రను ఆయన తిరగరాయగల దేవుడు. నువ్వు వేసావా? ఆయనకి పని లేదానికి. ఆయన వేసినే తల్లి అని పిలిచాడండి. ఈ భూమి మీద ఉన్న ఎవరైనా సరే వేసిని ఎలా చెప్తామండి మనం? ఒక వేసిలానే ఏదైనా మన చూపు మీద వెళ్ళగానే ఆ వేశ్యానే గుర్తొచ్చింది మనకి. కానీ ఆయన ఒక తల్లిలా భావించాడు. తల్లి అని పిలవడం అంటే అది ఊరికే ఏదో అట్లా వచ్చేయడం కాదండి. ఆ తల్లి అంటే కాకుండా ఆ వేశ్య ఆ తరంలోనే, లేదా ఆ విధవరాండు తరంలోనే యేసు ప్రభు వారు జన్మించారు. ఏదో జన్మించడంటే ఆయన ఈజీగా ఏదో అదొక అన్ఎక్స్పెక్టెడ్గా కాదండి. అన్ని ప్రవచనాల పూర్వకంగానే జరిగినాయి. ఆయన ఎక్కడ పుట్టాలి, ఎక్కడ చేయాలి, ఏ తరంలో పుట్టాలి, ప్రతి ఒక్కడు కూడా ఆయన ముందుగానే నియమించాడు. అదేమి ఊరికే నువ్వేదో చెప్తున్నావు కాదు, ఆయన ముందుగానే నియమించాడు. మన తరం కూడా మారాలంటే, ఈ దేశానికి నీ పేరు లిఖించబడాలంటే నా యేసు ప్రభుని ఇప్పుడే అంగీకరించు. నీకు కలిగి ఉన్న ప్రతి పాపాలను ఇప్పుడే విడిచిపెట్టు. ఈ చరిత్రలో నీ పేరు రాయకపోతే అప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు
మోసగాడైన యాకోబు చరిత్ర మార్చాడు. హంతకుడైన మోషే చరిత్ర మార్చాడు. పౌలు ఎంతమంది అండి, బైబిల్లో ఎంతమంది అయినా ఎదుర్కోండి, వాళ్ళందరి చరిత్రలు మార్చడానికి ఒకటే ఒకటి మారు మనసు. మీకు ఆ మారు మనసు ఉందా? ఎవరైతే ఈరోజు దేవుణ్ణి అంగీకరించాలని ఆశపడుతున్నారో, ఎవరికైతే ఈ మాటలు హృదయంలో అత్తుకుంటున్నాయో, కంగ్రాచులేషన్ మీ అందరికి. మీ చరిత్ర కూడా దేవుడు మార్చబోతున్నాడు. మీ చరిత్రే కాదు, నా చరిత్ర కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల చరిత్ర కూడా మార్చబోతున్నాడు. కానీ ఒకటి చెప్తున్నానండి, ఇక్కడ మొదలుపెట్టింది ఎవరండి? ఒక ఎలిమేలకు డిసిషన్ వల్ల ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. కానీ అదే ఒక్క డిసిషన్ వల్ల ఒక చరిత్రనే మార్చేసింది. అది ఒక్కరే. ఆ ఒక్కరు మీరేనా? మీరు కాదా? మీరేనా కాదా? నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా అంటే, ఎవరైతే స్వరం విప్పుతారో వాళ్ళకే విశ్వాసం ఉన్నట్టు. విశ్వాసం ఎంతైతే ఉండిద్దో, అంత నమ్మకం ఉండిద్దో, వాళ్ళకే దేవుడు చేస్తాడు. నమ్మకం ఆవగింజంతా విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజ ఏంటి అట్లా కాదు. ఆవగింజ అని స్ట్రక్చర్ చూసుకుంటే దాంట్లో కొంచెం కూడా హోలేమి లేకపోతే స్పేస్ ఏమి ఉండదు. అది చాలా ఏమంటారు, పరిపూర్ణంగా ఉండిద్ది. కొంచెమే, నీకు కొంచెమే ఉందా చాలు. నీకు కొంచెమే చదువు ఉందా చాలు. నీకు కొంచెమే ఆస్తుందా చాలు. ఏం చేస్తాడండి దేవుడు? 2 చిన్న చేపలు 5 రొట్టెల్ని 5,000 మందికి బట్టి పెట్టాడు. మీకు కొంచెమేనా? అక్కడ మీరు ఇంకా గంపలు మిగిలే ఉండిద్ది. నేను ఆ చదివినప్పుడు నాకు ఇంకోలాగా అర్థమైంది. ఆ గంపలు మిగలటం అంటే దేవుడు ఏమన్నా ఇప్పుడు ఇంక 2 రొట్లు ఒక చేప వండే అట్లే ఎవరికి ఎంత ఆకలి ఉంటే అంత. నీకు ఎంత ఆకలి ఉంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీకు ఎంత ఆకలి ఉంటే అంత ఇవ్వాలనుకున్నాడు దేవుడు. దేవుడేమి పర్టికులర్గా సమానంగా నీకు ఎంత ఆకలి ఉంది, నీకు ఎంత విశ్వాసం ఉంది, నీకు ఎంత నమ్మకం ఉంది, దానికి తగిన విధంగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పానని అందరూ వినకపోవచ్చు. దేవుడు కూడా కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చెవులున్నవారు మాత్రమే వినును గాక. ఎవరైతే ఇప్పుడు వింటున్నారో, ఎవరైతే ఇప్పుడు విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో వాళ్ళు తప్పక ఈ చరిత్రను తిరగరాస్తారు. ఎవరైతే ఈ విధంగా రాహాబుని చరిత్ర తిరగరాచాడో, ఎవరైతే రూతు అనే విధవరాని చరిత్ర మార్చాడో, నీ చరిత్ర నా చరిత్ర కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీరు కూడా నా జీవితం కూడా మారాలి. నా జీవితం మారటం అంటే ఏదో 144 కోట్ల మంది జనాభాలలో నా పేరు కూడా జనాభా లెక్కలో కలిసిపోవాలి. దేవుడి ఉద్దేశం అది కాదు. నువ్వు ఈ భూమికి, ఈ లోకానికి వెలుగై ఉన్నావు. వెలుగంటే ఎవరండి? ఇప్పుడు చీకటి ఉందండి, చీకటిలో వెలుగేస్తే కనిపించింది. కానీ వెలుగులో ఒకవేళ మీరు చీకటి అది ఫామ్ చేయగలరా? చేయలేము. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? ఈ విధంగానే మీరు ఇప్పుడు అందరూ ఏం చేయాలంటే, అందరు మోకాలు వేసి ఏదైతే మీ కుటుంబాల్లో ఏదైతే ఆ బాధలో లేకపోతే ఏ తప్పులైతే ఏ దేవుడు మీకు ఏది హృదయంలో పెడితే ఇప్పుడు దాన్ని అడగండి. అందరూ ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకాలు వేసి, మోకాలు అయితే మోకాలు వేయగల వాళ్ళు మోకాలు వేయండి, కూర్చున్న వాళ్ళు కూర్చోండి, నుంచోడాలనుకున్న వాళ్ళు నుంచోండి, లేదా సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. దేవుడు ఏ విధంగా అయినా నీ మాట వినాలని ఆశపడుతున్నాడు. ఈరోజు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా స్వరాలు ఇప్పాలండి. దేవుడు కలుగును కాకని స్వరం ఇప్పితేనే ఈ భూమి ఆకాశాలు పుట్టేయండి. స్వరాలు ఇప్పాలండి. స్వరాలు ఇప్పకుండా నేను నోట్లో మాట్లాడుకుంటా అంటే స్వరాలు ఇప్పాలి. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా మౌనం ఉండదు. విడిచిపెట్టండి. ఏదైతే విడిచిపెట్టాలనుకున్నారో అది ఇప్పుడు విడిచిపెట్టండి. నీ బిడ్డల జీవితాలు మారాలని ఏదైతే అనుకున్నారో, నీ బిడ్డలు, నీ మనవాళ్ళు, నీ మనవరాళ్ళు, నా జీవితం అని మీరు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎంత ఆకలి కలిగి ఉన్నారో, అంత కొలదిగా యేసు ప్రభువారు ఇప్పుడు ఇవ్వాలనుకున్నారు. అడగండి, మీకు ఏం కావాలో అడగండి. ఆయన నామములో, నజరేయుడైన యేసు నామములో అడగండి.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా మౌనం ఉండద్దండి. అయ్యా యేసయ్యా, తప్పుల మీద తప్పులు చేసి ఉన్నామయ్యా, మమ్మల్ని దయతో క్షమించండి యేసయ్యా. అయ్యా మా కొరకే నువ్వు భూమి మీదకి వచ్చావు. ప్రార్థన చేస్తారా? ప్రార్థన. అయ్యా నిన్ను మాత్రమే నేను నమ్మి ఉన్నానయ్యా. అయ్యా యేసయ్యా, ఆనాడు రూతు ఏ విధంగా అయితే బతుకులాడిందో నా యేసయ్యని ఇప్పుడు మీరు బతుకులాడతారా? యేసయ్యా అని కేకలు వేస్తారా? యేసయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా మా పాపములు మా బిడ్డ మీద పడకుండా మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా సహాయం దయచేయ్యా. నీవు మాత్రమే మాకు సహాయం దయచేయగలవయ్యా తండ్రి. అయ్యా యేసయ్యా, అయ్యా మేము ఇప్పుడు విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా మేము విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా మాకున్న వ్యసనాలను విడిచిపెడుతున్నామయ్యా. మాకున్న లోకానుసారమైన పోకను విడిచిపెడుతున్నామయ్యా. మాకున్న లోకానుసారమైన మాటలు విడిచిపెడుతున్నామయ్యా. మాకున్న అయ్యా మాది కాదయ్యా నీదయ్యా. నీది ఏదైతే చేయాలనుకున్నావు, ఒక పగిలిపోయిన పాత్రమయ్యా మేము. మమ్మల్ని సరిచేయవయ్యా కుమ్మరి, మమ్మల్ని సరిచేయవయ్యా. అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవే నా ధైర్యం యేసయ్యా. అయ్యా నీ బాహుబలముతో మమ్మల్ని బలపరిచయ్యా. అయ్యా యేసయ్యా సహాయము దయచేయ్యా. అయ్యా నా పాపములు ఇదిగో కడిగివేయండి అయ్యా. నా పాపములు నా బిడ్డ మీద పడకూడదయ్యా. నా పాపములు నా మనవరాల మీద పడకూడదయ్యా, మనవల మీద పడకూడదయ్యా. నా వల్ల నా కుటుంబం మారాలేసయ్యా. నా వల్ల ఇదిగో తండ్రి నా తరముల వారందరూ కూడా గణపరచాలయ్యా. నిన్ను గణపరిస్తే నీవు మమ్మల్ని గణపరుస్తావయ్యా. నిన్ను మహిమపరిస్తే నీవు మమ్మల్ని మహిమపరుస్తావయ్యా. ప్రార్థన చేస్తారా? ఏ ఒక్కరు కూడా మౌనం ఉండదండి. ఇది మౌనం ఉండే సమయం కాదు. ఇదిగో ఇదే నీ ఆఖరి రోజైతే ఏ విధంగా అయితే అర్థనాదాలతో ప్రార్థన చేస్తావు ఆ విధంగా ప్రార్థన చేయి. ఇదే నీ ఆఖరి గడి అయితే ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తావో ఆ విధంగా ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ సంచరిస్తుండగా నీకేం కావాలో నోరు తెలిసి అడుగమ్మా. నా యేసు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగు అన్నా, అడుగు అక్క, అడుగక్క. నా యేసయ్యని పనులను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నావా?